దుర్యోధనుడు అసూయలో మాస్టర్ డిగ్రీ చేసినాడు ఆయన. మాస్టర్ డిగ్రీ అయిపోయింది ఆయనకి. ఆ విధంగా అన్నగారు చాలా అద్భుతంగా చేశారు. వీడియో చూసాము. మరి పూర్వకాలంలో అట్లాంటి నాటకాలు ఉండడం వల్లనే భగవంతుని భక్తి కలుగుతుంది అందరిలో కూడా. అప్పుడు కాలంలో ప్రతి చోట నాటకాలు వేసేటువంటి వాళ్ళు. ఆ నాటకాలు చూసి పిల్లల్లో కూడా భక్తి భావన అనేటువంటిది ఉండేది. ఈరోజు కనుమరుగవుతున్నాయి అవన్నీ కూడా. అందుకే భక్తి అనేటువంటిది తగ్గిపోతూ ఉండేది. అప్పుడు కాలంలో కనీసము దాదాపుగా ఒక సంవత్సరంలో 5-6 డ్రామాలు వేసేవాళ్ళు ఊర్లో. అట్లా వేయడం వల్ల చూడండి, దుర్యోధనుడు అంటే ఎవరు, కృష్ణుడు అంటే ఎవరు పిల్లలకి ప్రత్యక్షంగా చూసేవాళ్ళు. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు అని చెప్తే ప్రత్యక్షంగా ఉన్నాడా అని కొంతమంది అడిగేవాళ్ళు ఉన్నారు. వీళ్ళని ప్రత్యక్షంగా చూపించవచ్చు, వాళ్ళు ప్రత్యక్షంగా చూసేవాళ్ళు. ప్రత్యక్ష దర్శనం అనేటువంటిది చాలా అనుభూతిని ఇస్తుంది. ఏదన్నా కూడా ప్రత్యక్షంగా కనబడితే మనకు అనుభూతి ఇస్తుంది. ఒక మనము ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, ఏ పిక్చర్ ఈజ్ 1000 times మోర్ దాన్ వర్డ్ అంటారు. ఒక పిక్చర్ని చూపిస్తే అది 1000 times కంటే ఎక్కువగా ప్రభావితాన్ని ఇస్తుందన్నమాట. ఆ విధంగా పూర్వకాలంలో అనేక మంది ఆ విధంగా మార్చుకున్నారు. హరిశ్చంద్ర నాటకాన్ని చూసి సత్యాన్ని చెప్పాలనుకున్నారు. శివాజీ నాటకాన్ని చూసి హిందువుల ప్రాణ రక్షణ చేయాలని చెప్పి అనుకున్నారు. ఇట్లా గాంధీ మహాత్ముడు హరిశ్చంద్ర నాటకాన్ని చూసి ఆయన సత్యం చెప్పాలా, నేను అబద్ధం చెప్పకూడదు అని ఆయన శబ్దం చేసుకున్నాడు. ఇట్లా ఆ నాటకాల ద్వారా మారిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి అట్లాంటి నాటకాలు ఈరోజు కనుమరుగుతున్నాయి కాబట్టి భక్తి కలగడం లేదు. పిల్లల్లో, యూత్లో చూసుకుంటే ఈరోజు భక్తి కలగడం లేదు. భక్తి అనేటువంటిది ఎట్లా ఉంటుంది అంటే జ్ఞానముతో కూడిన భక్తి ఉండాలి ఎప్పుడు కూడా. జ్ఞానముతో కూడిన భక్తి ఉంటే అది కర్మను చేయిస్తుంది, కరెక్ట్ అయినటువంటి కర్మను చేయిస్తుంది. భక్తి అనేది మధ్యలో ఉంటుంది ఎప్పుడు కూడా. పైన జ్ఞానం ఉంటుంది, కింద కర్మ ఉంటుంది. చూడండి, అంటే భక్తుడు అనేటువంటి వాడు జ్ఞానంతో కనెక్ట్ అయితే మంచి కర్మలు చేస్తాడు, లేదా మంచి కర్మలు చేయాలనేటువంటిది జ్ఞానంతోనే వస్తుంది. ఇప్పుడు భక్తి ఎట్లుందంటే అటు జ్ఞానాన్ని అందుకోలేకుండా పోతుంది, ఇటు కర్మను మెరుగుపరచలేకుండా పోతాను. అందుకే భక్తి యోగాన్ని మధ్యలో పెట్టినారు భగవద్గీతలో కూడా. ఈ భక్తి అనేటువంటిది జ్ఞానం వైపు తిరగాల్సిందే. జ్ఞానం వైపు తిరగాల. ఆ జ్ఞానం వైపు నుంచి తిరిగితే కర్మ అనేటువంటిది అంటుకోకుండా వాడు జీవిస్తాడు. కర్మకు అంటుకోకుండా వాడు జీవించాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేనటువంటి వాడు అంటుకొనేస్తాడు. ఇప్పుడు జ్ఞానానికి అంటుకునేటువంటి వాడికి ఇంకా భక్తి అనేటువంటిది ఎట్లుంటుంది చెప్పండి. భక్తి అనేటువంటిది 2 విషయాలు ఇస్తుంది, అది ఖచ్చితంగా ఇస్తుంది. అది జ్ఞానాన్ని పెంపొందింపజేస్తుంది, కర్మల్ని శుద్ధి చేస్తుంది. మరి భక్తి అనేటువంటిది జ్ఞానాన్ని పెంపొందించక శుద్ధి చేయకోకుండా అంటే భక్తితో ఏం ప్రయోజనం ఉంటుంది? అంతే కదా, ఊరికే టెంకాయ కొట్టినట్లుంటుంది మనం, అంతే. కాబట్టి ఆ భక్తి అనేటువంటి చోట జ్ఞానం కోసం అన్వేషణ జరగాల, విచారణ జరగాల, సాధన జరగాల, శరణాగతి కావాలా, అదే సమర్పణ కావాలా భగవంతునికి అని చెప్పేదే శాస్త్రం. భక్తి అధికంగా ఉన్న చోట జ్ఞానం కోసం అన్వేషణ జరగాలి. జ్ఞానం ఎక్కువగా ఉండే చోట భక్తికి అన్వేషణ జరగాలి. ఇప్పుడు జ్ఞానం విపరీతంగా ఉందనుకోండి, వాది అహంకారానికి కూడా దారితీస్తుంది. ఒకసారి మాకు వచ్చినట్లు ఏది రాదు, మేము చెప్పినట్లు ఏమి చెప్పలేరు అని చెప్పేసి అహంకారానికి దారితీసి వాడికి భక్తి లేకుండా వెళ్ళిపోతుంది. నేనే దేవుడిని నమ్మేది, నాకు బ్రహ్మాండంగా ఉంది, ఆయనకి సర్వాంతర్యామిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడి నుంచే నేను నమస్కారం చేస్తానంటాడు. ఇక్కడి నుంచి అందరూ నమస్కారం చేసి గుళ్ళకు పోయేవాళ్ళు ఎవరు ఇంకా చెప్పండి. అది నీకు అట్లా ఉండొచ్చు, నీకు ఆ భావన ఉండొచ్చు, కానీ ఆ భావన ఉన్నా కూడా భక్తిలో నువ్వు పాల్గొనాలి. ఇతరులకు ఆదర్శం కావాలి కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు అట్లా చేసినాడు. అందుకే జగదాచార్యుడు అయినాడు ఆయన.
ఆయనకి ఎక్కడా పోవాల్సిన పని లేదు, భగవంతుడికి ఎక్కడా ఏమీ చేయవలసిన పని లేదు, భగవంతుడు ఏమీ చేయవలసిన పని లేదు. కానీ భగవంతుడు చేయకుండా పోతే ఆయనే చేయలేదు కదా, మనం ఎందుకు చేయాలంటారు. జ్ఞాని అనేటువంటి వాడు నీ జ్ఞానంతో నువ్వు ఎక్కడి నుంచైనా భగవంతుని దర్శించుకోవచ్చు. కానీ గుడిలో నువ్వు దర్శించాల్సిందే, ఎందుకంటే నిన్ను చూసి ఇంకోరు వస్తారు కాబట్టి. ఎత్ర దాశరథి శ్రేష్ఠ తత్ర దేవో తరో జన యత్ ప్రమాణం కురితే లోకస్థ మనువర్తతే అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. మనం ఏదైతే చేస్తామో ఇతరులు దాన్ని అనుసరిస్తారు, దాన్ని ఆచరిస్తారు. సజ్జనులు ఏదైతే చేస్తారో దాన్ని ఆచరిస్తారు. మరి ఆచరింపజేసే విధంగా నువ్వు ఉండాలి, ఆచరింపజేసే విధంగా నువ్వు ఉండాలి. ఆచరింపజేసే విధంగా నువ్వు లేకుండా పోతే అటు కర్మను అంటుకునేటప్పుడు నువ్వు భక్తుడు కాదు, జ్ఞానం లేనప్పుడు నువ్వు భక్తుడు కాదు. మధ్యలో ఎందుకు పెట్టారు ఆ విధంగా? జ్ఞానం అంటే ఏమి? నువ్వే భగవంతుడు అనేటువంటి స్థాయికి నువ్వు రావాలి. తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, మహావాక్యాలు ఇవన్నీ కూడా. తత్వమసి అంటే నీలోనే భగవంతుడు ఉన్నాడు, నువ్వే భగవంతుడు అనేటువంటి స్థాయికి నువ్వు చేసుకోవాలి. నువ్వే భగవంతుడు అయినప్పటికీ కూడా ఆ విధమైనటువంటి అహంకారం మళ్ళీ ఉండకూడదు. ఇప్పుడు ఏమైపోతుంది, చాలామందిలో ఏమైపోయిందంటే మాకు పాండిత్యం ఉంది, మాకు అవసరం లేదు అవన్నీ, అట్లా మేము పాటలు పాడేది అవసరం లేదు, భక్తి చేసేది అవసరం లేదంట. భక్తి చేసే వాళ్ళు ఏమో మాకు ఇవి సార్లు లేపాయి, ఆడ తెలుసుకుంటాం అవన్నీ, ఊరికి తెలుసుకొని ఏం ప్రయోజనం అని వాళ్ళు ఇట్లా అయిపోతారు. లాస్ట్ మాకు ఇదే చాలు, 4 పాటలు పాడుకొని అది చేసుకొని వెళ్ళిపోయేది అంతే. మనం ఏం చేసినట్లు అన్నన్ని వేల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి అన్నన్ని వేల రూపాయలు మనం ఇచ్చేసి ఏం తెలుసుకున్నట్లు మనము ఇట్లా మారకుండా పోతే సమయానికి అనుగుణంగా మనము ఎప్పటికప్పుడు మన జిడ్డు కృష్ణమూర్తి అంటాడు, నీకు వచ్చే ప్రతి ఆలోచన నూతనమైనది అంటాడు ఆయన. నీకు వచ్చే ప్రతి ఆలోచన కూడా నూతనమైన ఆలోచనే, దాన్ని స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలని చెప్తాడు. ఇప్పుడు వచ్చే ఆలోచన ఇంతకు ముందు రాదు, ఇంతకుముందు మళ్ళీ వచ్చే ఆలోచన అంతకు ముందు కాకుండా పోవచ్చు, కానీ నువ్వు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలా అని చెప్తారు వాళ్ళు, ఫిలాసఫర్స్ వాళ్ళు. మరి అట్లాంటి అద్భుతంగా మనము జీవించడానికి కావలసినటువంటి మెరుగైనటువంటి దీన్ని మనకి ఇచ్చాడు భగవంతుడు. పంచమహాగ్రంథాల్లో భగవంతుడు దాగి ఉన్నాడు, భగవంతుడు దాగి ఉన్నాడు. ఆ విషయాన్ని భగవంతుడే చెప్తాడు. ద్వాపర యుగం ఎండ్లో చెప్తాడు. ఉద్ధవుడు అడుగుతాడు, స్వామి నిన్ను వదిలిపెట్టి నేను ఉండలేను అంటే, నేను భాగవతం అనేటువంటి దాంట్లో నేను ప్రవేశిస్తున్నాను ఉద్ధవా, నువ్వేం భయపడద్దు ఇంకా అంటాడు. మరి జ్ఞానంలోనే భగవంతుడు దాగి ఉన్నాడు. కాబట్టి భక్తి అనేటువంటిది జ్ఞానానికి దారి తీయాల్సిందే. అది దారి తీయనంత వరకు అటు కర్మలు శుద్ధి కాకుండా పోయే వరకు నీకు ఏమాత్రము భావన కలగదు. చచ్చేటప్పుడు భావన కలగాల. వాపి స్మరణ్ వాపం అదే చంతే కలేవరం తమవేత్తి కౌంతేయ సదా సద్భావ భావిత అంటాడు భగవద్గీతలో. వాపి కరణ్ భావం అంటే మీరు ఏ భావనతో అయితే జీవిస్తున్నారో, ఏ భావనతో అయితే మరణిస్తున్నారో ఆ భావనతోనే మళ్ళీ మీరు పుడతారు. వాపి స్మరణ్ భావం ప్రదేశంతే కళేవరం తమవేత్తి కౌంతేయ సదా సద్భావ భావిత అంటాడు. ఎంత నీట్గా చెప్పాడు ఆయన తెలుసా. మీరు ఏ భావనతో అయితే జీవిస్తున్నారో, ఏ భావనతో అయితే అంతిమ కాలంలో ప్రాణాన్ని వదులుతారో ఆ భావనతోనే జీవిస్తారు. మరి ఆ భావన రావాలంటే సాధన చేయాలా, విచారణ చేయాలా, అన్వయం చేసుకోవాలా, ఆచరణ చేయాలా, విచారణ చేయాలా, అవగాహన చేసుకోవాలా. ఇన్ని పద్ధతులు ఉన్నాయి. అవగాహన చేసుకోవాలా, అన్వయం చేసుకోవాలా, విచారణ చేయాలా, ఆచరణ చేయాలా. ఇవన్నీ చేస్తేనే భగవంతుడు నీకు
దొరుకుతాడు. భగవంతుడిని అంత ఈజీగా పట్టుకోవడం చేత కాదు. కొంతమంది ప్రేమతో పట్టుకున్నారు గోపికలు, కొంతమంది భక్తితో పట్టుకున్నారు, కొంతమంది భయంతో పట్టుకున్నారు. ఈ విధంగా అనేక మంది అనేక రకాలుగా భగవంతుడిని ద్వేషంతో పట్టుకున్నారు కొంతమంది. మరి భగవంతుడు సర్వవ్యాపి, ఆయన అందరూ ఆయనకి సమానమే. ఎవరు సమానమైనటువంటి వాళ్ళు కాదు, అందరూ సమానమే ఆయనకి భగవంతుడు. రామాయణం మనకేం చెప్తుంది? పరస్త్రీని తల్లిగా చూడు, పరుల యొక్క ధనాన్ని రాయిగా చూడు అని చెప్తుంది. పరుల యొక్క ధనాన్ని తీసుకోవద్దు, పరస్త్రీని తల్లిగా చూడు, సర్వులలో ఆత్మను చూడు అని చెప్తుంది. సర్వులలో ఆత్మను చూడు, నువ్వు సర్వులలో అందరిలో ఆత్మను చూడు అని చెప్తుంది. పరస్త్రీని తల్లిగా చూడు, పరధనాన్ని విషంగా చూడు అని చెప్తాను. విషం, పరధనం. ఎందుకంటే పరుల యొక్క ధనాన్ని మనం దొంగలించినామనుకో, మనకు వచ్చేదాన్ని కట్ చేసేస్తాడు భగవంతుడు. నువ్వు పరుల ధనం కోసం ఆశించి 1000 రూపాయలు కొట్టేసినావు అనుకో, వాడికి ఏదో అవి మాటలు చెప్పి నీకు 1,00,000 రూపాయలు వచ్చేసి ఉంటుంది, ఆడు కట్ చేసి పారేస్తాడు. పోరా అని చెప్పి 1000తోనే సంతృప్తి పడిపో అని చెప్పి. అంతే, నీకు వచ్చేదాన్ని ఆయన కట్ చేసేస్తాడు. నువ్వు 10 రూపాయలు గేడ్చి వచ్చినావంటే అది భగవంతుని యొక్క లాజిక్, అది అంతే కదా. నువ్వు 1000 రూపాయలకు ఆశిస్తూనే వెంకటేశ్వర స్వామి అనుకో, కలియుగ వెంకటేశ్వర స్వామి, ఆయన చాలా పెద్ద, ఎవరికి అర్థం కాడు ఆయన అసలు జీవించే ఉండేవాడు. ఏమంటే మళ్ళీ అచ్చా రూపంలో వచ్చేసినాడు. ఎక్కువ జీవితం ఉంటే మా ఇంటికి రమ్మంటారని చెప్పేసి ఆయన విగ్రహం రూపంలోకి వచ్చేసినాడు. అంబానీ అదాని మా ఇంటికి రావాల్సిన స్వామిని ఫ్లైట్లో పిలిచిపోతారు ఆయన. అట్లయిపోయింది పరిస్థితి, అంతే కదా. రేపు పొద్దున ఇడిచలేదు ఆయన్ని. అందుకే ఆయన తెలుసుకున్నాడు, ఈ కలియుగ మానవులు ప్రాబ్లం అవుతుంది వీళ్ళ దగ్గర. అప్పుడు తొండమాన్ చక్రవర్తితో మాట్లాడినాడు, అందరితో మాట్లాడినాడు. ఆయన మామూలుగా మాట్లాడుతుండేవాడు. ఇంకా కలియుగం రోజు పెరిగేసరికి ఆయనకి భయం అయిపోయింది. వీళ్ళు ఎంతైనా కానీ మేము రాస్తాం, మా ఇంటికి రావాల్సిందే. ఇప్పుడు ఆయన అర్చకుడిని ఏడ్చడం లేదు వాళ్ళు. అర్చకునికి కూడా రూల్ పెట్టినారు, పెద్ద ఇళ్ళకి విమానాల్లో ప్రయాణం చేయకూడదు అట్లంతా అని చెప్పేసి రూల్ పెట్టేసినారు. అట్లా అనమాట. ఆ విధంగా ఆయన ఏం చేస్తాడు, నువ్వు 1000 రూపాయలు వీక్కున్నావు అనుకో, నీ భార్యకు బాగా లేకుండా చేస్తాడు. నువ్వేం మొక్కుంటావు, స్వామి తిరుపతికి వస్తాను ఎట్లయినా కానీ, ఎట్లన్నా ఏమని కాపాడంటావు. అయిపోయా, నీకు 10,000 పడే అప్పుడే బిల్లు. తిరుపతికి వస్తానంటే రెడీ చేస్తాడు ఆయన. సింపుల్ లాజిక్. ఆయన ఇంట్లో బాగా లేకుండా చేసేస్తావు, ఇంకా 3 కట్టేస్తావు. స్వామి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, బీపీ షుగర్ 2 ఎక్కువైపోయినాయి, ఇది ఎట్లన్నా కానీ డాక్టర్కి 10,000, అక్కడ 10,000. నువ్వు ఎందుకు ఆశపడి ఉండేదంటే 1000 రూపాయలు అయిపోయాయి, దానికి 19,000 వెళ్ళిపోయాయి. మళ్ళీ ఆడేసి రావాల్సిందే, మళ్ళీ ఆడగా 5,000 వేసి రావాలి. ఇట్లా భగవంతుని లాజిక్ భగవంతునికి ఉంటుంది. మన లాజిక్ ఎంత ఉందో మనకంటే ఉన్నతంగా ఉంటుంది ఆయన లాజిక్. ఆయన మ్యాజిక్ చేస్తాడు, ఆయనకు మ్యాజిక్ తెలుసు, లాజిక్ తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. లాజిక్ తెలుసు, మ్యాజిక్ తెలుసు ఆయనకి. ఆ విధంగా భగవంతుడు ఇక్కడ పాండవులను జయించుటకు శకుని దుర్యోధన్ని మంత్రం మనకు చెప్తుంటే ఇంకా ఎక్కువ ఏవో వస్తాయి, మళ్ళీ ఇందుకోసం ఇది పోదాం ముందు. పాండవులను జయించుటకు శకుని దుర్యోధనుల మంత్రాలు జాగిస్తాడు. ఎట్లా ఒకట్లా ధృతరాష్ట్రంతో అనిపిస్తాడు ఈ దుర్యోధనుడు. నువ్వు ఎట్లన్నా కానీ అనేస్తాయి, అయిపోయి అనేస్తాడు. ఆత్మహత్య చేసుకుంటాను, అది చేసుకుంటానని బెదిరిస్తే సర్లేరా అని చెప్పేసి అనేస్తాడు. ఏదో రకంగా వాళ్ళని జూదానికి పిలిచి, అది వాళ్ళకి ఇంటెన్షనల్గా కాకుండా ఏదో మనం సరదాగా ఆడినట్టుగా ఆడి ఏదో ఒకటి చేద్దాం వాళ్ళని అని చెప్పేసి ఆ విధంగా చేస్తాడు. శకుని అంటున్నాడు, దుర్యోధన, యుధిష్ఠిరునిపై నీ కోపం వద్దు. పాండవులు తమ అదృష్టాలను అనుభవిస్తున్నారు. పూర్వం వారిని వశపరచుకోవడానికి అయిపోయింది అనుకుంటా కదా. పూర్వం వారిని వశపరచుకోవడానికి
ఎన్నో ఉపాయాలు అవలంబించినావు, వారిని వశపరచుకోలేకుండా పోయినావు. ఆ విధంగా ఇదంతా అయిపోయింది అనుకుంటా, ఇక్కడి నుంచి ఉందనుకుంటా. దుర్యోధనుడు అంటున్నాడు, కురుముఖ్యుడైన ధృతరాష్ట్రునికి నీవే యథోచితంగా నిర్వహించు, నేను చెప్పడానికి శక్తుణ్ణి గాను అని చెప్తున్నాడు. అప్పుడు గాంధారి పుత్రుడైనటువంటి, ఇది కూడా అయిపోయింది అనుకుంటా కదా, ఎందుకు శోకిస్తున్నావు అని చెప్పినాం కదా మనం, ఇది కూడా అయిపోయింది. అయిపోయింది. జనమేజయుడు అంటున్నాడు, మా తాతగా దుర్యోధనుడు ధృతరాష్ట్రునికి తన మనోవేదన తెలుపుతాడు. జనమేజయుడు అడుగుతున్నాడు, మా తాతగారులైన పాండవులను మహా కష్టాన్ని కలిగించిన ఆ మహా వినాశకులైన ద్యూతం అన్నదమ్ముల మధ్య ఏ ప్రకారంగా జరిగింది? బ్రాహ్మణోత్తమ, అక్కడ ఏ రాజులు సభాపతులుగా ఉన్నారు? ఎవరు దూదాన్ని ఆమోదించారు, ఎవరు వద్దన్నారు అని అడుగుతాడు. యుధోత్తమ, ఇది భూమండల వినాశనానికి మూలం, నువ్వు చెబితే నేను సవిస్తారంగా వినాలనుకుంటున్నాను అని అడుగుతాడు. ఎందుకు వాళ్ళని దూరంగా జూదానికి ప్రేరేపించినారు, ఎందుకు ఆ విధంగా ఇది చేసినారు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అప్పుడు రాజు ఇలా అడగగా వేదతత్వుడైనటువంటి ప్రతాపవంతమైనటువంటి వ్యాసుని శిష్యుడు ఆ వృత్తాంతాన్ని అంతా చెప్పాడు. వైశంపాయనుడు చెప్తున్నాడు, భరతశ్రేష్ఠ మహారాజా, నీకు వినాలని కుతూహలం ఉంటే నేను తిరిగి సవిస్తంగా కథ చెప్తాను. విదురుని ఆలోచన తెలుసుకొని అంబికాసుతుడైన ధృతరాష్ట్రుడు ఏకాంతంగా దుర్యోధనతో అన్నాడు, గాంధారి నందన, జూదం వద్దు. విదురుడు దీన్ని ఇష్టపడడం లేదు. మహాబుద్ధివంతుడైన అతడు మనకు అహితాన్ని చెప్పడు. విదురుడు చెప్పినదే పరమహితమని నాకు అనిపిస్తుంది. పుత్ర, అలాగే చెయ్యి, ఇదంతా నీ మేలు కొరకే చెప్తున్నాను అంటాడు. దేవఋషి ఇంద్రగురువు పరమ బుద్ధివంతుడైనటువంటి బృహస్పతి ధీమంతులైన ఇంద్రునికి చెప్పిన నీతిశాస్త్రం అంతా రహస్యాలతో సహితంగా మహాజ్ఞాని అయిన విదురునికి తెలుసు. విదురునికి ఎన్నో విద్యలు తెలుసు. ఆయన ధీమంతుడు, బృహస్పతి పరమ బుద్ధివంతుడు, ఇంద్రగురువు అయినటువంటి బృహస్పతి ధీమంతుడైన ఇంద్రునికి చెప్పిన నీతి శాస్త్రం అంతా రహస్యాలతో సహితంగా మహాజ్ఞాని అయిన విదురునికి తెలుసు. విదురునికి అనేక విషయాలు తెలుసు. కాబట్టి నువ్వు కూడా ఎప్పుడూ అతని మాటనే నేను కూడా ఎప్పుడు అతని మాటనే పాటిస్తాను. గురుకులంలో విదురుడు మేధావి, సర్వశ్రేష్ఠుడు అంటాడు. ఉష్టివంశీయులు ఉద్ధవుడు మహాబుద్ధివంతుడిగా పూజిస్తారు ఉద్ధవుణ్ణి. కాబట్టి నాయన జూదం వద్దు, జూదంలో కలహమే కల్పిస్తుంది. జూదం అనేటువంటిది వద్దు అని చెప్తున్నారు. కలహం వల్ల రాజ్యం నశిస్తుంది. కాబట్టి నాయన జూదం విడిచిపెట్టు. పుత్రుడు ఉత్కృష్ట కార్యం చేయాలనే తల్లిదండ్రులు కోరుకుంటారు. నువ్వు మంచి కార్యం చేయాలనే కోరుకుంటారు, ఈ ఉత్కృష్ట కార్యం చేయాలనే కోరుకుంటారు. జూదం వద్దు. ఆ విధంగా దీనివల్ల రాజ్యం అనేటువంటిది నశించిపోతుంది అని చెప్తున్నాడు. నువ్వు కూడా నీ తల్లిదండ్రుల స్థానాన్ని పొందావు కాబట్టి వేదాధ్యయనం చేశావు, శాస్త్రాల్లో పండితుడైనావు, ఇంటిలో ఎల్లప్పుడూ అందరి చేత ముద్దు చేయబడుతున్నావు, అన్నదమ్ముల్లో పెద్దవాడివి, రాజ్యాన్ని పొందావు, ఏ శుభాలు పొందలేదు, ఇతర జనులకు అలభ్యమైన ఉత్కృష్టమైన భోజన వస్త్రాలు పొందుతున్నావు. నాయన, ఇంకెందుకు దుఃఖిస్తున్నావు? తాత తండ్రుల నుంచి వచ్చిన గొప్ప సామ్రాజ్యము నీదే కదా అన్నాడు. గొప్ప సామ్రాజ్యం ఉంది కదా, ఒక సంతృప్తి అనేది లేదా మనిషికి? ఈరోజు చూడండి, కోరికలను ఎందుకు ఆపుకోవాలని చెప్తారు? ఒక కోరిక పుడితే ఇంకొక కోరిక, ఇంకొక కోరిక పుడితే ఇంకొక కోరిక పుడుతుంది. అందువల్లే కోరికల్ని ఒక చోట మనం ఏం చేయాలంటే దాన్ని స్టాప్ చేసుకోవాలి. ఎందుకంటే అగ్ని మండుతుంటే మనకు నెయ్యి వేస్తే ఎట్లాగా పైకి మండుతుందో అగ్ని చెలివిడిగా, ఆ విధంగా కోరికలు అనేవి ఏమవుతాయంటే మనిషిని ఆ కోరికల సుడిగుండంలోకి లాగేస్తాయి. ఈ లాగేయడం వలన విపరీతంగా వాడు ఆ కోరికలను తీర్చుకోవడానికి
కాదు చీమలు. మీకే సార్ కొరికితే ఒక్కొక్కటి ఇంత పెద్ద పెద్దగా అవునా? అవుతుంది సార్. సెల్లోనే ఫ్లాష్ ఆన్ చేయండి, తీసేసేయండి. కొంచెం వెనక్కి జరుపుకోండి సార్ మీరు. ఇంకా రైట్ ఎన్ని జీవాలు ఉన్నాయి చూడే దీనికి వస్తాయి సార్. మీరు కొంచెం లెఫ్ట్కి చాలు. కాబట్టి మనము సంతృప్తి అనేటువంటిది జీవితంలో మనము నేర్చుకోవాలి. ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టుకోవాలి. జీవితంలో ఎక్కడో చోట మనం చాలు అనేటువంటిది మనం పెట్టుకోవాలి. ఏదో ఒకటి మనము చాలు ఇంకా అనేటువంటిది. ఊరికే మనము ఎక్కువ వచ్చినట్లల్లా, డబ్బులు ఎక్కువ వచ్చినట్లల్లా వేరే దాంట్లో బిజినెస్లో పోయి ఏదేదో చేస్తాను పోయి మళ్ళీ మోసపోయి మళ్ళీ అవన్నీ పోగొట్టుకొని అయ్యో ఎందుకు వచ్చిందో ఏమో అనేటువంటి ఇది రాకుండా ఒక బుద్ధిగా ఆలోచించి మనము ఒక చోట దాన్ని స్టాప్ చేయడం అనేటువంటి చేయాలి. లేకపోతే ఇది ఏమైపోతుందంటే చాలా ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది అనమాట. కాబట్టి నువ్వు కూడా చాలా పొందినావు కాబట్టి నిత్యము శాసిస్తూ స్వర్గంలో ఇంద్రుని వలె వెలుగొత్తుతున్నావు. నీ ప్రజ్ఞ విదితం, అటువంటి నీకు శోకం ఎలా కలిగింది, మూలమేమిటి అని అడుగుతాడు ధృతరాష్ట్రుడు. ఏమయ్యా, విదురుడున్నాడు, ఆయనకి సకల శాస్త్రాలు తెలుసు, సకల సర్వసూత్రాలు నీతి సూత్రాలు అన్నీ కూడా తెలుసు ఆయనకి. అలాంటి విదురుడు చెడు చేయాలనుకోడు. నువ్వు కూడా కలహం మాను. ఈ విధంగా జూదం ఉండడం వల్ల ఒకరు ఓడడము ఒకరు గెలడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కలహం అనేటువంటిది ఉంటుంది. ఈ కలహం ద్వారా మనము అనేక విధాలుగా రాజ్యాన్ని కోల్పోతాము, ఉన్న శ్రేయస్సును కూడా మనం కోల్పోతాము. కాబట్టి ఇవన్నీ మనం చేయకూడదు అని చెప్తాడు. అప్పుడు దుర్యోధనుడు చెప్తున్నాడు, తింటున్నాను కట్టుకుంటున్నాను అని మాత్రమే చూసుకునేవాడు పాపాత్ముడు. శత్రువుల పట్ల అసహనం చూపకపోతే వాడిని అధముడు అంటారు. తింటున్నాము అన్నీ ఉన్నాయిలే, తింటున్నాము, తిరుగుతున్నాము, కట్టుకుంటున్నాము, అది మాత్రమే చూసుకునేవాడు పాపాత్ముడు. ఇంకేమంటున్నాడు, శత్రువుల పట్ల అసహనం చూపకపోతే అతన్ని అధముడు అంటారు. శత్రువుల పట్ల చూపు, నువ్వు అధముడు. శత్రువుల పట్ల అసహనం చూపాల్సిందే. కానీ శత్రువు నీ రాజ్యాన్ని ఏం దొంగలించలేదు కదా. ఇప్పుడు ధర్మరాజు నీ రాజ్యాన్ని ఏమైనా దొంగలించినాడా? మరి వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చిన భాగం ఉంది ఆల్రెడీ. కాబట్టి నీకు ఏదైనా నష్టం జరిగితే నువ్వు అసహనంగా ఉండడం తప్పేం లేదు. వాళ్ళ సంపద చూసి నువ్వు అసూయపడుతున్నావు, ఈర్ష్యపడుతున్నావు. తర్వాత ఆ సంపద వచ్చినది వాళ్ళ యొక్క పుణ్యం ద్వారా వచ్చింది. వాళ్ళు పుణ్యం సంపాదించుకున్నారు, భగవంతుని దగ్గర పెట్టుకున్నారు, నిరంతరము ధర్మచింతన చేసినారు. ఒక చిన్న ప్రాణికి కూడా హాని చేయకుండా ఉన్నారు. మీరు లక్క ఇంట్లో కాల్చడానికి పోతే వాళ్ళు అప్పుడే చంపాల్సిందే, మిమ్మల్ని వచ్చి విడిచిపెట్టినారు ఆ విధంగా. మరి అనేక రకాలుగా వాళ్ళు భరిస్తున్నారు, అవమానాన్ని భరిస్తున్నారు. ఎంతకాలం భరిస్తారు ఈ విధంగా? ఎవరైనా కూడా ఒక పిల్లిని కూడా మనం రూమ్లో వేసినామంటే అది మన మీద ఎదురు తిరుగుతుంది కొద్దిసేపు అయినాక. కాబట్టి ఎంతకాలం అనేటువంటిది ఉంటుంది ఇది అసహనం. రాజేంద్ర, ఈ సాధారణ సంపద నాకు ఆనందం కలిగించడం లేదు. చూడండి, ఇట్లాంటివి ఈ సాధారణ సంపాదన ఆనందం కలిగించడం లేదంట ఆయన. చూడండి ఎంత గొప్ప మాట ఇది. చూడండి, భారతంలో చెప్పే మాట. సాధారణ సంపద ఉంటే కళ్ళకు అడ్డుకుంటున్నారు ఈరోజు. తినడానికి, ఉండడానికి వస్త్రాలు ఉంటే మహాభాగ్యమని జీవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఈ సాధారణ సంపాదన నీకు ఆనందం కలిగించడం లేదు అంటే ఎంత సంపాదన కావాలి నీకు ఆనందం కలిగించేది? చెప్పు, ఎంత కావాలి చెప్పు. మరి ఏం తీసుకొని వచ్చినావు నువ్వు వచ్చేటప్పుడు? చెప్పు, నువ్వేం తీసుకొని వచ్చినావు వచ్చేటప్పుడు? పోయేటప్పుడు ఏం తీసుకుపోతున్నావు? మరి ఆశకు అంత లేకుండా పోతే ఎట్లా? ఒకటి ఈ ఆశ అనేది తగ్గించుకోవాలని చెప్పేసి మహాభారతం చెప్తుంది. ఇది మంచి మాట కాదా? మనిషికి 100% ఎందుకు జ్ఞానం రాదా దీని నుంచి? మహాభారతం వింటే ఎందుకు జ్ఞానం రాదు? ఎంత ధర్మాన్ని మనం అనుసరించవచ్చు, మన పరిధిలో మనం ధర్మాన్ని ఎంత అనుసరించవచ్చు, మనం ఎట్లా ఉండాలా, ఏ విధంగా జీవించాలా, మన స్వభావాన్ని ఏ విధంగా మలుచుకోవాలా, మన స్వభావం ద్వారా ఇతరులను మనం కష్టపెట్టకుండా ఎలా ఉండాలా, ఇలాంటివి అన్నీ అద్భుతమైనటువంటి వాక్యాలు ఇందులో మనకు తెలియజేస్తుంది.
కాబట్టి ఇట్లాంటి వాక్యాలను మనం వినడం వల్లనే మనలో ఇప్పుడు మనకు డాక్టరు మనసుకు ఎవరు చికిత్స చేసేవాళ్ళు లేరు. శరీరానికి చికిత్స చేస్తారు, మనసుకు చికిత్స చేసుకోవాల్సింది నువ్వే, నేను కాదు. నీ మనసు ఏ లెవెల్లో ఉందో నాకేం తెలుసు. రమణ మహర్షి అంటాడు, నీ గురించి నీకే తెలుసు అంటాడు. నాకేం తెలుసు? నీ గురించి నీకేం తెలుసు, నాకేం తెలుసు అంటాడు. మరి మనసుకు చికిత్స చేసుకోవాల్సింది ఎవరు? నువ్వే. ఆ మనసుకు సంబంధించింది ఏదైనా నాకు చెప్తే నాకు తోచింది నీకు చెప్తాను అంతే. నువ్వు చెప్పనంత వరకు నాకు పరిష్కారం ఏముండదు. కాబట్టి శరీరానికైతే చేస్తాడు, డాక్టర్ చేస్తాడు. మరి మనసుకు సంబంధించింది మనమే సాధన చేసుకోవాలి. ఇట్లాంటి మహాగ్రంథాలను వినడం ద్వారా, ఇట్లాంటి మహాగ్రంథాలను వింటే మన మనసు అర్థమవుతుంది. మనకి ఏమేది, మనం ఏ లెవెల్లో ఉన్నాము, ఆ లెవెల్కి మారల్లా, ఏం చేస్తే మేలు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. మన మనసును అర్థం చేసుకోవడానికే ఇట్లాంటి గ్రంథాలన్నీ కూడా, ఇలాంటి అనేక మంది పురాణ పురుషుల యొక్క సమాగమనం, భగవంతుడు ఈ భాగవతాన్ని నడిపించి అందరి పాత్రలను ప్రవేశపెట్టి ఈ అందరి పాత్రల యొక్క స్వభావాన్ని మనకు విస్తృతపరిస్తే అందులో ఏ స్వభావం అనేటువంటిది మనం అనుసరిస్తే బాగుంటుంది అని చెప్పేసి మనము దాన్ని ఫాలో కావాలి. మరి గ్రంథమే చదవడం లేదు, గ్రంథంలో పాయింట్లే నీకు ఇష్టం లేదు, ఇంక నువ్వు ఎందుకు, ఇంకా నీ భక్తి ఎందుకు ఇంకా చెప్పు. కుక్క కూడా రోజు గుడికి వస్తుంది ఒక్కోసారి లోపలికి, నువ్వు వస్తున్నావు, రెండు ఒకటే కదా, పెద్దగా ఏముంది. నువ్వు పుట్టినప్పుడు ఒక గాడిద పుట్టింది, అది బతుకుతా ఉంది, నువ్వు బతుకుతా ఉన్నావు. నువ్వు పుట్టిన టేట్కే ఒక గాడిద కూడా పుట్టింది హిందూపురంలో, దానికి బర్త్డే ఆ రోజు, నీకు బర్త్డే అంతే. మరి ఏమిటి ప్రయోజనం చెప్పు. మరి కాబట్టి ఏమన్నా మనం చేసుకుంటే కదా, దానికి గ్రంథాలు వద్దంటావు, సత్సంగం వద్దంటావు, ఏమి వద్దంటావు. పాటలు పాడేది ఎందుకు రోజే, బయట నుంచి వచ్చింటామని మనసును ప్రశాంతపరచుకోవడానికి పాటలు పాడేది అంతే. చిత్తశుద్ధి కోసం పాట పాడాలి, ఆత్మజ్ఞానం కోసం ఇవి చదవాలి, ఆత్మశుద్ధి కోసం ఇవి చదవాలి, చిత్తశుద్ధి కోసం ఇవి చదవాలి. నీ చిత్తం శుద్ధి కావాలా. ఎప్పుడు శుద్ధి అవుతుంది? 60 ఏళ్ళ తర్వాత చేసుకోలేవు నువ్వు శుద్ధి. ఇంక చాలా డెట్టాలు కాదు, పెద్ద పెద్ద సోపులు వేసుకోవాలి దాన్ని. ఇక అది కొత్తగా కనిపెట్టాలి, ఆ సోపులతో పోయేవి కాదు అవి మరకలు. డ్రై క్లీనింగ్ ఇవ్వాలి నీ మైండ్. ఇప్పుడు డ్రై క్లీనింగ్ అంటే ఇదే. చిన్న వయసులోనే దాన్ని మార్చుకోవాలి, మనం మార్చుకొని అందుకు అనుగుణంగా జీవించాలి. ఎందుకంటే మనం ఇతరులతో పాటు జీవిస్తున్నాం, కానీ ఇతరులతో కంపేర్ చేసుకోకూడదు. మన జన్మ మనదే, మన జన్మకు మనమే పునాది వేసుకోవాలా. దీన్ని ఎవరు పునాది వేయరు. నీ జన్మకు నువ్వే పునాది వేసుకోవాలా, నీ భావన నువ్వే ఇది చేసుకోవాలా. భగవంతుడు మాయ నుంచి మాయను నేనే క్రియేట్ చేసినాను అంటాడు. ఆయన డైరెక్ట్ చెప్తాడు, నేనే మాయను క్రియేట్ చేసినాను, ఆ మాయను దాటడం కష్టము, నన్ను శరణ వేడితే మాయ నుంచి తప్పిస్తాను. శరణ వేడితే అంటే ఏమి? భగవంతుని యొక్క గుణాలను పెంచుకుంటే మాయ అనేటువంటి తొలుగుతుంది, అంతే కదా. నన్ను శరణ వేడితే అంటే ఏమి? నా భగవంతుని యొక్క గుణాలు నీలో వచ్చినాయనుకోండి, మాయ తొలుగుతుంది. భగవంతుని గుణాలు రానంత వరకు మాయ తొలగదు. అంటే భగవంతుని యొక్క గుణాలను మనం పట్టుకోవాలి. భగవంతుని గుణాలు మారాలంటే, మనకు రావాలంటే మన స్వభావం మారాలి. మన స్వభావంలో మార్పు తెచ్చుకోవాలి. మన స్వభావంలో మార్పు తెచ్చుకోవాలంటే ఇలాంటి గ్రంథాలు చదవాలి. మన స్వభావం కోప స్వభావం అయిందనుకోండి, మన స్వభావం అసూయ స్వభావం అయిందనుకోండి, దుర్యోధనకి పట్టిన గతి పడుతుంది. దుర్యోధనని పట్టిన గతి పడుతుంది. కామ స్వభావం అయింది అనుకోండి, రావణునికి పట్టిన గతి పడుతుంది. క్రోధ స్వభావం అయిందనుకోండి, దుర్వాసునికి పట్టిన గతి పడుతుంది. మరి ఇట్లా ఆ గతే పడుతుంది మనకి, వేరే గతి పట్టదు. ఇంకా అవన్నీ వాళ్ళు అనుభవించిన వాళ్ళే వాళ్ళు. కాబట్టి ఆ గతి మనకు పట్టకుండా ఉండాలి అంటే మనము భగవంతుని గుణాలను అలవర్చుకోవాలి.
గుణాలను అలవర్చుకో. కాబట్టి భగవంతుడు మనకేం చెప్తారు పెద్దవాళ్ళు, ఆధ్యాత్మికత అనేది గుడ్డలతో రాదు, గుణాలతో వస్తుంది అంటాడు. గుడ్డలు వేసుకొని తిరిగినంత మాత్రాన ఆధ్యాత్మికత కాదు, గుణాలతో వస్తుంది ఎప్పుడు కూడా. అణాల కంటే గుణాలు మిన్న అంటాడు. అణాల కంటే గుణాలు మిన్న అంటే డబ్బు కంటే గుణాలు చాలా ముఖ్యం. వాటిని నువ్వు అలవర్చుకోకుండా పోతే చాలా కష్టము. కాబట్టి ఆ విధంగా ఇక్కడ చెప్తున్నాడు, రాజేంద్ర, ఈ సాధారణ సంపద నాకు ఆనందం కలిగించడం లేదు. యుధిష్ఠిరుని వద్ద ఉజ్వలమైన సంపద చూస్తే నాకు వ్యధ కలుగుతూ ఉంది. చూడండి, నాకు ఆ సంపద చూస్తేనే వ్యధ కలుగుతూ ఉందయ్యా నాకు అని చెప్పేసి అంటున్నాడు. సమస్త భూమండలము యుధిష్ఠిరునికి వశమైపోయింది, రాయిలా ఇంకా నేను ఎలా బతికి ఉండేది అని అంటున్నాడు. నేను రాయిలా ఎందుకు బతికి ఉండాలి అసలు? నేను ఎందుకు బ్రతికి ఉండాలా? అదే మనము కంపారిజన్ చేసుకుంటున్నాం. అదే చేసుకోకూడదు, పోలిక చేసుకోకూడదు. ఎవరైనా గొప్పవాళ్ళు, జ్ఞానవంతులు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్లకు భగవంతుడు మంచి ఆయుష్ని ఇవ్వాలా, ఇంకా మంచి విషయాలు చెప్పాలా అని ఉండాలి. మనకంటే బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి, మనకంటే గొప్ప వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి. మనకంటే తక్కువ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకు మనకు తెలిసింది చెప్పాలి. ఈ భావన రానంత వరకు మనలో ఆధ్యాత్మికత అనేది ఉదయించదు. కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మనకంటే పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తున్నారనుకోండి, దాంట్లో మనం వినాలి. దాన్ని కామెంట్ చేయకూడదు. దాన్ని కామెంట్ చేసేది, ఏదో చేసేది, ఇది చేస్తే ఇది చాలా ప్రాబ్లమ్స్తో వస్తుందన్నమాట. కాబట్టి పెద్దవాళ్ళతో వినాలి. పెద్దవాళ్ళు ఎంతోమంది చెప్తుంటారు, ఎన్నో విషయాలను చెప్తుంటారు. వాటన్నిటిని మనం వినడం వల్ల మనలో శుద్ధి జరుగుతుంది. ఓహో, ఇది కరెక్టా, ఇది ఇంకా కరెక్ట్ కదా, ఇది ఇంకా ఈ విధంగా చెప్పొచ్చు కదా, ఈ విధంగా చెప్పొచ్చు కదా అని చెప్పేసి మనలో మనము మార్చుకోవాలి పద్ధతులు. కాబట్టి ఇది లైఫ్ లాంగ్ ఉండాలి, లాస్ట్ బ్రెత్ ఆఫ్ ది లైఫ్. ఒకసారి సోక్రటీస్ అనేటువంటి ఆయన గ్రీకు దేశంలో రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండేవాడంట. ఆయన రాజ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఆయన జైల్లో పెడతారు. రాజ్యానికి వ్యతిరేకంగా అక్కడ నిరంకుశ ప్రభుత్వాలు ఉండేవి. ఆయన జైల్లో పెడతారు. జైల్లో పెడితే ఆయన జైల్లో కొన్ని రోజులు అయిన తర్వాత నీకు మరణశిక్ష విధిస్తున్నారు అని చెప్తారు. అప్పుడు కాలంలో మరణశిక్ష ఏమంటే విషము ఒక కాఫీ ఇచ్చినట్లు ఇస్తారు, తాగల వాళ్ళు. అదే మరణశిక్ష. హ్యాంగ్ వేసేవాళ్ళు కాదు అప్పుడు ఆ కాలంలో. సరే అని చెప్పేసి ఆ రోజు 12 గంటలకు ఆయనకి మరణశిక్ష విధించబడింది. ప్రొద్దున్నే ఆయన మామూలుగా యథావిధిగా లేచాడు. 10 గంటల సమయంలో అక్కడ ఆయన ఒక తోటి ఖైదీ గిటారు వాయిస్తున్నాడు అన్నమాట. గిటారు వాయిస్తుంటే జైలర్కి చెప్పినాడు, ఆయనతో ఒకసారి ఆయన్ని ఇక్కడ రమ్మను నా దగ్గర కాదని. ఆయనకి జైలర్ పిలిపించినాడు. సరే కూర్చోబోయా అని చెప్పేసి అప్పుడు ఆయన గిటారు వాయించడము ఆయన ద్వారా నేర్చుకున్నాడు. ఆ గిటారు వాయించడం నేర్చుకున్నాడు. నేర్చుకుంటుంటే జైలర్ పోయి అడిగాడు ఆయన్ని, సోక్రటీస్ని, ఏమయ్యా ఇంకొక 2 గంటల్లో నీకు విషం ఇచ్చి చంపుతున్నాం కదా, ఆ గిటార్ ఎందుకు నేర్చుకున్నావు ఇప్పుడు అన్నాడు. ఆ గిటార్ ఎందుకు నేర్చుకున్నావు, ఏం ప్రయోజనం దాని నుంచి అంటే ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఐ విల్ లెర్న్ లాస్ట్ బ్రెత్ ఆఫ్ మై లైఫ్ అన్నాడు. కొన ఊపిరి ఉన్నంత వరకు నేను నేర్చుకుంటూనే ఉంటాను, అది చావైనా బ్రతుకైనా. ఇలా ఆశ్చర్యపోయినాడు. ఇది కదా ప్యాషన్ అంటే. మనిషికి ప్యాషన్ అనేది, ఫ్యాషన్ వచ్చేసింది విపరీతంగా, ప్యాషన్ లేదు మనిషి. కాబట్టి ఆ విధంగా అట్లాంటి జిజ్ఞాస, అట్లాంటి అన్వేషణ, అట్లాంటి విచారణ, అట్లాంటి సాధన ఉండాలి. లాస్ట్ బ్రెత్ ఆఫ్ ది లైఫ్ మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఏది మనకు ఉపయోగపడుతుందో, ఏది మనం భగవంతుని స్మరించేటట్టు చేస్తుందో, ఏది చివరి క్షణంలో భగవంతుని మనకు చూపవచ్చు కూడా, ఏది క్షణం భగవంతుని మనకు ఇది చేసే విధంగా చేస్తుందో, మనకు భగవంతుని అన్వేషణ చేసే విధంగా ఏదో ఒక మార్గము మనకు తెలిసి ఉండొచ్చు. ఎందుకంటే రమణ మహర్షి గారు అన్నారు, ఎవరితో పోయినా ఆయన ఏమనేవాడు, నిన్ను నువ్వు తెలుసుకో అంతే, ఇదే మంత్రం అయ్యప్పో అని. నా దగ్గర ఏం మంత్రాలు లేవు, ఇదే నిన్ను తెలుసుకో.
నేను అనేటువంటిది ఎక్కడ పుడుతుందో అక్కడ సాధన మొదలు కావాలి. నేను అనేటువంటిది మనలో ఎక్కడ పుడుతుందో అక్కడ మన సాధన అనేటువంటిది మొదలు కావాలా. ఈ శరీరము నేను కాదు, ఈ ఆత్మనే నేను, ఈ ఆత్మ చైతన్యం ద్వారా ఈ శరీరం అనేటువంటిది ఈ విధంగా నడుస్తున్నది, ఈ విధంగా ఆలోచిస్తున్నది, ఈ విధంగా చైతన్యవంతంగా ఉంటున్నది అని ఎవరైతే తెలుసుకుంటారో వాడు నేను తెలుసుకున్నటువంటి వాడైతాడు. ఈ శరీరం అనేటువంటిది ఏ రోజుకైనా వెళ్ళిపోయేదే. కాబట్టి ఈ శరీరాన్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవాలా, సాధన చేయాలి. కాబట్టి సాధన శరీరంగా మార్చుకోవాలా, ధర్మ శరీరంగా మార్చుకోవాలా, దీన్ని పరోపకార శరీరంగా మార్చుకోవాలా అనేటువంటిదే చెప్తుంది. కంఠస్య ఆభరణం సత్యం అంటుంది శాస్త్రం. కంఠానికి ఏం ఆభరణం? వజ్రాల నెక్లెస్ కాదు, కంఠానికి సత్యం ఆభరణం అంటుంది. శోస్నస్య ఆభరణం శాస్త్రం. చెవులకు ఆభరణమేమి? రింగులు పెట్టుకునేది కాదు, శాస్త్రాన్ని వినాలి. హస్తస్య ఆభరణం దానం, దానం ఇచ్చేది చేతికి ఆభరణం. కాబట్టి ఈ విధంగా శాస్త్రాలు చెబుతున్నాయి. మరి మనం ఏం పాటిస్తున్నాం? కాబట్టి ఆ విధంగా మనము శాస్త్రాల్లో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి వాక్యులు మనము చేయగలిగితే చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా నీప, చిత్రక, కకూర రాజులు, కకస్కరులు, లోహజంగులు అనే క్షత్రియులు యుధిష్ఠిరుని ఇంట్లో సేవకుల వలె కనిపిస్తున్నారు. వాళ్ళు గొప్ప రాజులు, కానీ ధర్మరాజుకు సేవ చేస్తున్నారు. వాళ్ళు ధర్మాత్ముడు కాబట్టి సేవ చేస్తున్నారు, భక్తులకు సేవ చేసినట్టు. హిమవత్ పర్వత పార్వతీయులు, సాగర ద్వీప వాసులు, రత్నకరులు వాసులు, హిమ్మెష్చులు అందరూ కూడా యుధిష్ఠిరుని నివాసంలోకి నిషేధించబడినారు. కొంతమందిని లోనికి రానిలేవాళ్ళు, ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా. రాజా నన్ను జ్యేష్ఠుడని శ్రేష్ఠుడని తలచి సత్కరించి యుధిష్ఠిరుడు రత్నాలు స్వీకరించడానికి నియోగించినాడు. నన్ను కూడా ఈ రత్నాలన్నీ కూడా లెక్క చూసుకోపా అని చెప్పి పెట్టినాడు. నాకు కూడా రాజసూయాగంలో ధర్మరాజు నాకు ఉపయోగించినాడు. భరతరాజుల కానుకలు తెచ్చి ఈయగా పోగబడిన శ్రేష్టమైన అనర్ఘమైనటువంటి రత్నాలకు ఆ రత్నాలు చూస్తే నాకు ఆ డిపార్ట్మెంట్ ఇచ్చినాడు, అన్నీ కలెక్ట్ చేసుకోపా ఎవరెవరు ఇచ్చినారో అని. అది చూస్తే నాకు అంతు పట్టడం లేదు, వాళ్ళ సంపద ఎంతుందో. అసూయ అయిపోయింది. ఇంకా ఆ డిపార్ట్మెంట్ కూడా ఆయనకి అదే ఇచ్చినారు, ఆ డిపార్ట్మెంటు అదే ఇచ్చినారు. ఆ డిపార్ట్మెంట్కి వస్తూ ఉంటే ఆయనకి ఏమయ్యా ఎట్లా వస్తుంది, ధనరాశులు ఏమిది, ఎంతమంది ఇస్తున్నారు, విపరీతంగా ఇస్తున్నారు, రాజ్యాలే ఇచ్చేస్తున్నారు, ఉండేటువంటి ఖజానానే ఎత్తుకొని వచ్చినారు, వజ్రాలు ఎత్తుకొని వచ్చినారు, బంగారు ఎత్తుకొని వచ్చారు, అందరూ కూడా తీసుకుంటున్నారు. ఆ బంగారు స్వీకరిస్తున్న నా చెయ్యి తిమ్మిరెక్కిపోతుందండి, పట్టుకోవడానికి కావడం లేదు. వాళ్ళ ఆ మూటలు తెచ్చిస్తా అంటే దాన్ని చూసుకొని నా చేతులన్నీ తిమ్మిరెక్కిపోయింది. లాస్ట్కి ఎట్లా వర్ణించినాడు చూడండి, తిమ్మిరెక్కిపోయింది. నేను అలసిపోయాను, అసలుకి అవి చూసుకోలేక అలసిపోయినాను. ఆ ధనరాశులు వస్తూ ఉంటే ఆ ధర్మానికి చూడండి, ధర్మానికి ఆ విధంగా ధనరాశులను తెచ్చిపెడుతుందన్నమాట. ధనరాశులు. పరీక్షిత్ మహారాజు ఓసారి పోతూ ఉంటే ఒక ఎద్దు ఒక ఆవు ఉందంట. ఆయన చూసి అనుకున్నాడంట, ఎద్దు యొక్క సంయోగం వల్లే పాలు అనేటువంటిది వస్తాయి. ఎద్దు అనేది ధర్మానికి గుర్తు, పాలు అనేటువంటి సంపదకు గుర్తు. కాబట్టి ఎద్దు అనేటువంటి ధర్మం అనేటువంటిది ఉంటేనే పాలు అనేటువంటి సంపదలు వస్తాయి అని ఆయన గ్రహించినాడు. మనమేమనుకుంటాము, తోలినా తోలుతాం, పదా దూరం పో అంటాం. ఎద్దు ధర్మానికి ప్రతీక అన్నమాట. అది సంగమిస్తేనే పాలు వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆయన చెప్పినటువంటి విధానం అదే. ధర్మాత్ములకు ఎప్పుడు ధర్మాత్ములకు ఎదురు లేదు, తిరుగులేదు. వాళ్ళకు విజయం అనేటువంటిది ఎప్పుడూ లభిస్తూనే ఉంటుంది. ఇంకోటి ఏమంటే, ధర్మాత్ములకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళ అంతరాత్మే సమాధానం చెప్తుందండి. ఎవరిని అడగాల్సిన పని లేదు. వాళ్ళకి ఏదైనా సందేహం కలిగినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి అంతరాత్మే వాళ్ళకు సమాధానం ఇచ్చేస్తుందంట. చూడండి, అంత గొప్ప ధర్మాన్ని వాళ్ళు పాటించినారు. కాబట్టే ఈరోజు దుర్యోధనకి తిమ్మిరెక్కిపోతాను. అవి కౌంట్ చేయలేక, ఆయనకి లెక్కలు వేసుకోలేక
నేను లాస్ట్లో లెక్కలు చెప్పాలి కదా, ఎవరెవరు ఎంత ఇచ్చినారని. ఊరికే కూర్చున్నది కాదు కదా ఆడ. రిసెప్షన్ దాంట్లో కూర్చున్నాడు బాగా. వాళ్ళంతా ఇచ్చేసి పోతున్నారు లోపలికి. కొంతమంది బయటే ఉన్నారు, లోపలికి అలవ్ లేదు, అంతా తీసుకొని వచ్చినారు. ఉన్నాయా, చాలా క్యూ ఉంది, నిదానంగా ఇస్తారు అని చెప్పేసి కొంతమందిని బయటికి పంపించినారు. అంతా వస్తుంది, డబ్బులు అంత వస్తుంది అని, రామజన్మభూమికి వచ్చినట్ల ఇట్లా వస్తుంది అనమాట. ఆ విధంగా ఆ బంగారాన్ని చూస్తూ నేను నిలబడిపోతాను. ఏం సంపదయ్యా ఇది అని చెప్పేసి. భారత బిందు సరోవరంలో రత్నాలు తెచ్చి మహిడు స్ఫటిక మణులతో ఆచ్ఛాదించి ఒక పుష్కరిని నియమించినాడు. అది నాకు నీటితో నిండి ఉన్నట్లు కనిపించింది. అందుకని వస్త్రం పైకి పట్టుకున్న నన్ను చూసి భీమసేనుడు విగడబడి నవ్వాడు. రత్నాలు లేకుండానే శత్రువులు విశేష సమృద్ధికి నాకు మూర్ఛ వచ్చినట్లు అయిపోయింది. ఆ మయుడు నిర్మించినటువంటి దాంట్లో ఒక తటాకం ఉంది. ఆ తటాకంలో నీళ్లు ఉన్నాయని చెప్పేసి పంచెగ్గట్టినాను నేను. అక్కడ పోతే పంచెగ్గట్టినాను, నీళ్ళు లేవు. వాళ్ళంతా చూసి నన్ను నవ్వినారు. వీళ్ళకి ఏ రోజు ఏ రత్నాలు లేవు. ఇన్ని రత్నాలు వచ్చేసరికి నాకు చాలా అసూయ వచ్చినట్లయిపోయింది నాకు. రత్నాలు లేకుండానే శత్రువులు విశేష సమృద్ధి అయిపోయినారు. వాళ్ళకి రత్నాలే లేవు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ అనతి కాలంలో వాళ్ళు ద్రుపదినితో సంబంధాన్ని పెంచుకోవడం, రాజసూయాగం చేయడం, కృష్ణ పరమాత్మ వాళ్ళ వెంట ఉండడం, కృష్ణ పరమాత్మను కావాలని వాళ్ళు అనుకున్నారు. కృష్ణ పరమాత్మే కావాలి మాకు అని చెప్పేసి కృష్ణ పరమాత్మనే కావాలని వాళ్ళు అనుకున్నారు. కాబట్టి కృష్ణుడు వాళ్లకు అండగా నిలబడినాడు. కృష్ణ పరమాత్మను సంపదలు అడిగితే ఆయన ఇస్తాడు, ఆయన రాడు. ఆయనే కావాలనుకున్నప్పుడు ఆయనే వచ్చి మనకు అండగా నిలబడతాడు. కాబట్టి మనం ఏటిగడ్డలో ఆంజనేయ స్వామి కావాలని మనం అనుకున్నాం. ఆంజనేయ స్వామికి ఇచ్చే కానుకలు కాదు మాకు కావాల్సిందే, ఏటిగడ్డ ఆంజనేయ స్వామి మాకు కావాలనుకున్నాం. కాబట్టి ఆయన ఈరోజు ఈ బృందాన్ని చల్లగా చూస్తున్నాడు, ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తున్నాడు. మరి భగవంతుడిని కావాలనుకోవాలా? అందుకే భగవంతుడు అంటాడు, నన్ను ఎవరు కావాలనుకోర్రా, నేనిచ్చే సంపదలు మాత్రం కావాలనుకుంటా అంటారు ఎప్పుడు అని చెప్పి. భగవంతుడే కావాలనుకుంటే ఆయన సంపద అంతా మనదే కదా, ఇంకా అంతే కదా. భగవంతుడే కావాలనుకున్నప్పుడు ఆయన సంపద అంతా మనకే కదా. అది లేదా మనకు లాజిక్? ఆ లాజిక్ అనేటువంటిది మనం ప్రయోగించాలి. కాబట్టి ఆ విధంగా భగవంతుడే నాకు కావాలి, ఆయనే మాకు తండ్రి అనేటువంటి భావన మనలో కలిగి ఉండాలని చెప్తుంది. నేను సమర్థుడినే అయితే అక్కడ భీమసేనుని చంపి పారేసేవాడిని. కానీ నరాధిప భీముడిని చంపడానికి ప్రయత్నం చేసి ఉంటే శిశుపాలని గతే నాకు పట్టేది. భయం ఉంది. శిశుపాలని ఎట్లయితే అసలు కృష్ణ భగవానుడు స్మరించి సుదర్శన చక్రాన్ని తీసుకుని వచ్చినాడో ఆ విధంగా అక్కడ ఆయన రక్షణగా నిలబడినాడు. అంతే కదా. రాజసూయాగానికి రక్షణ ఎవరు? శ్రీకృష్ణుడే. కాబట్టి నాకు కూడా ఆ గతే పట్టేది, నాకు కూడా సుదర్శన చక్రం వదిలేవాడు, నా పీడ విరగడయ్యేది వాళ్ళకి. కాబట్టి ఆ విధంగా అందులో సందేహం ఏముంది? నన్ను శత్రువు పరిహసించాడు, అది నన్ను దహించి వేస్తూ ఉంది. అందులో సందేహం ఏం లేదు. శిశుపాలునికి పట్టిన గతే ఇది పడుతుంది. కానీ నేను అలా చేయలేదు. శత్రువు నన్ను పరిహసించినాడు, అది దహించి వేస్తుంది. నాకు ఆ కుతుకుతలాడుతూ ఉంది. రాజా తిరిగి మళ్ళీ అటువంటిదే పద్మాలతో నిర్మించిన ఒక కళను చూసి స్ఫటిక శిలలతో చదును చేయబడింది అనుకుని నీటిలో నేను జారిపడ్డాను. మళ్ళీ నీరున్నట్లుగా లేదు, అందులో పోయినాను, అక్కడ పంచి ఎగ్గట్లేదు, ఆయన నీళ్ళుండే దవాన్ని పడిపోయినాను. మళ్ళీ వాళ్ళే వస్త్రాలు ఇచ్చినారు, తడిగుడ్లేలయ్యా అని చెప్పేసి. ఇట్లా అయిపోయింది నా పరిస్థితి. చూస్తే ఇలా అయిపోయింది నా పరిస్థితి. ఓ చోట ఉన్నట్టు కనపడుతుంది, ఓ చోట లేనట్టు కనపడుతుంది. నన్ను పరిహసించినారు, అది నాకు దహించి వేస్తుంది. ఆ నవ్వు అనేటువంటిది ఉన్నదే అని చెప్పేసి మన జయరామన్న గారు చెప్పినారు డైలాగులు. ఆ విధంగా దుర్యోధనుడికి ఆ విధమైనటువంటిది వచ్చింది. అక్కడ నన్ను చూసి అర్జున్తో సహా కృష్ణుడు కూడా బిగ్గరగా నవ్వినాడు. ద్రౌపది కూడా వెంట ఉన్న స్త్రీలతో కలిసి నవ్వి నా మనసును మీద పెట్టింది. ద్రౌపది కూడా వెంట ఉన్న స్త్రీలతో నవ్వింది. అందరూ నవ్వేసినారు.
అందరూ ఆడున్నారు కానీ అందరూ నవ్వేసినారు. ఇట్లా కాదు సార్, నిజం చెప్పాలంటే ఈడు ఎవరిన జారిపోయి మనమంతా నవ్వుతాం. అంతే అదే అట్లా నవ్వినారు అట్లా. ఆయన ఈర్ష్తో. ఇది కూడా చెప్పింది ద్రౌపది కూడా వెంట ఉన్న స్త్రీలతో కలిసి నవ్వి అది ఆయన ఈర్ష్యాన్ని పెంచుకున్నాడు. నా మనసు ఇంకా వ్యధ చెందింది. ద్రౌపది వాళ్ళ అనుంగు ఆంతరంగికులు అప్సరసులు ఉంటారు కదా, వాళ్ళ చెలికత్తెలు నవ్వుతూనే ఇంకా నా మనోవేద పెరిగింది. నీటితో తడిసిన వస్త్రాలతో ఉన్న నాకు రాజుగారి ఆజ్ఞపై సేవకులు వేరే వస్త్రాలు ఇచ్చారు. అది ఇంకా నాకు దుఃఖం కలిగింది. బట్టలన్నీ నానిపోయినాయి. మళ్ళీ బట్టలు ఇచ్చినారు, వేసుకోపా ఇంకా మళ్ళీ వేళ బయటికి పోతావు అని చెప్పేసి మళ్ళీ బట్టలు ఇచ్చినారు. ఎంత జరిగింది నాకు, ఈ విధంగా ఇంకా మనోవేద కలిగింది నాకు ఇదంతా కూడా చూస్తే చెప్పేసినాడు. నీటితో తడిసిన వస్త్రాలతో ఉన్న నాకు రాజుగారి ఆజ్ఞపై సేవకులకు వేరే వస్త్రాలు తెచ్చిచ్చారు. అది ఇంకా నాకు మిక్కిలి దుఃఖం కలిగింది. మహారాజా, నాకు జరిగిన ఇంకొక మోసం విను. ద్వారం లేని చోట ద్వారం ఉన్నట్లు నిర్మించడంతో అందులో నుంచి బయటకు వస్తున్న నాకు రాయిని కొట్టుకుని నుదిటిపై గట్టి దెబ్బ తగిలింది. అక్కడ ద్వారమే లేదనుకొని వస్తే నా తలకాయ అక్కడ తగిలి నాకు మళ్ళీ అక్కడ ద్వారం ఉంది, నాకు తగిలి నాకు గాయం అయిపోయింది, గట్టి దెబ్బ తగిలింది. స్ఫటిక శిలా ద్వారం అంటే స్ఫటిక అంటే తెల్లగా ద్వారం మాదిరి కనిపిస్తుంది. అది సో ఆ విధంగా ఉన్నది లేనట్లుగా లేనది ఉన్నట్లుగా భ్రమింపజేసే ఆ మయుడు నాకు పూర్తిగా అక్కడ అవమానాన్ని చేసినారు. ఆ అవమానానికి అందరూ నవ్వినారు అని చెప్పేసి ఆ వ్యధ నాలో కుతుకుతలాడుతూ ఉంది అని చెప్తున్నాడు. అక్కడక్కడ నక్కుల సహదేవులు దూరం నుంచి దెబ్బ తగిలి నన్ను చూశారు. వారు వెంటనే వచ్చి చేతులతో నన్ను పట్టుకొని ఇద్దరూ నా కోసం విచారించినారు. కింద పడుతూనే మహారాజు కదా టక్కని పోయి పట్టుకున్నారు, ఇద్దరు కూడా చేతులతో లేపినారు కిందకి. ఆ విధంగా సహదేవుడైతే నాకు ఆశ్చర్యానికి, రాజా ఇది ద్వారం, ఇటు వెళ్ళు అని పదే పదే చెప్పాడు. ఇది ద్వారం అయ్యా, ఇక్కడ లేదు ద్వారము, నువ్వు దీన్ని కన్ఫ్యూజ్ అవుతున్నావు అని చెప్పేసి ఆ విధంగా చెప్పినాడు. మహారాజా అక్కడ భీమసేనుడు నన్ను ధృతరాష్ట్రపుత్ర అని సంబోధించి నవ్వి ఇటు ద్వారము అని చెప్పినాడు. ధృతరాష్ట్రపుత్ర, అక్కడ కాదయ్యా ద్వారం, ఇక్కడ ఉండేది, అక్కడ పోయావు మళ్ళీ తగిలించుకుంటావు అని చెప్పినప్పుడు నాకు ఇంకా వ్యధ కలిగింది. అక్కడ చూసిన రత్నాల పేర్లు కూడా అంతకుముందు నేను విని ఉండలేదు. అసలు అక్కడ ఉండేటువంటి రత్నాల పేర్లు నేను ఇంతవరకు విని ఉండలేదు. అటువంటి రత్నాలు ధర్మరాజుకు సొంతం కావడం అనేటువంటిది నాకు మిక్కిలి వ్యధ కలిగిస్తూ ఉంది అని చెప్పేసి ఎంత అసూయ చూడండి. అసూయను సమర్థించుకోవడం ఏ విధంగా సమర్థించుకుంటున్నాడో ఈ స్వభావము మనం అలవర్చుకోకూడదు అనేటువంటిది భారతం నుంచి మనకు లభించడం తెలుస్తుంది అన్నమాట. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తేద్భవే ససర్యం సంహితాదేవ నారాయణ నమోస్తుతే. ఏమంటే మాకెన్ని భవంతులు ఉండినా ఉండవచ్చు, మాకెన్ని వజ్ర వైడూర్య మనక్యములు ఉండినా ఉండవచ్చు, కానీ ఇట్టి స్వభావమును మాకు లేకపోవడా తీరలేని లోపం. అంతే దీంట్లో ఉండేవి. సర్వమంగళ రామ సీత రామ రామ, సర్వ వినుత శాంతి దాత రామ రామ. సర్వమంగళ రామ సీత రామ రామ, సర్వ వినుత శాంతి దాత రామ రామ. మాయా బాబు రామ రామ, మనస్సులోని మోములు రామ రామ. సర్వమంగళ రామ సీత రామ రామ, సర్వ వినుత శాంతి దాత రామ రామ. వేద బుద్ధి మాపి నాలో నిలుపుమాని జ్ఞాన సిద్ధి రామ రామ. సర్వమంగళ రామ సీత రామ రామ, సర్వ వినుత శాంతి దాత రామ రామ. లోభ మోహ భాజా భూలా కడకు దోగి కావు మయ్యా రామ రామ. సర్వమంగళ రామ సీత రామ రామ, సర్వ వినుత
కపిలాపురవాస సీతారామ రామ లోకేశ పరిరూప విలాస కోదండ రామ లోకేశ పరిరూప విలాస కోదండ రామ సర్వమంగళ రామ సీతారామ రామ సర్వవినుత శాంతి దాత రామ రామకృష్ణ గోవింద నారాయణ ప్రేమించు పాలించు నారాయణ ప్రేమించు పాలించు నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ రామకృష్ణ గోవింద నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ వేద పారాయణ హరి హరి నారాయణ శ్రీమన్నారాయణ ప్రియకాంతాయ కళ్యాణ నిదయే నిదయేటినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద సిద్ధాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వెంకటేశాయ మంగళం సర్వాంతరాత్మనే